శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి 26వ కందార్థము క్రమ సంఖ్య 131. నేను నన్ను ప్రపంచమును జగమని ఎరిగే ఎరుక తన చలము కనుంగొని, నేను నన్ను జగమును జగమని ఎరిగే ఎరుక మాను అమల వివేక, చాలు నీవి క్రమమెరిగి నాన్కా, నేను నన్ను పై రెండింటిని విశ్వమనక బయలనకుండేదున్నదంచన గుర్తు లేకుండు అమల వివేక, చాలు నీవి క్రమమెరిగి నాన్కా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 26వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రిందటి కందార్థములో శరీరమో బాహ్యేంద్రియములో లేక హంతరేంద్రియములైన మనస్సో, ప్రాణమో లేక సమస్త విషయములను అభిమానించే అహంకారమో, వీటిలో ఏదో ఒకటి నేననని అనగా ఆత్మ బ్రహ్మమని, నీవననిది అనగా పరిపూర్ణ బ్రహ్మమని అనుమానించదవెందుకు? అది సరి అయిన మార్గం కాదు. నేను చెప్పుచున్న ఈ పరిపూర్ణ బోధ నీవు ఇదివరలో ఎన్నడూ వినలేదు కనుక నే చెప్పే బోధను సరిగా గుర్తించుము. ఆ పరిపూర్ణమును సరిగా గుర్తించి ఈ లేని శరీరాదులనన్నింటినీ లేనివని చక్కగా తెలిసి విడిచిపెట్టుము అంటూ క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయం మతాల లక్షణములో 26వ కందార్థం అనగా క్రమ సంఖ్య 131 పరిపూర్ణ బోధ. నిన్ను నన్ను ప్రపంచమును జగమని, నిన్ను నన్ను ప్రపంచమును జగమని ఎరిగే ఎరుక చాత అచలమును గనుంగొని, నిన్ను నన్ను జగమును జగమని ఎరిగే ఎరుక మాను మమల వివేక, చాలు నీవి క్రమమెరిగి నాన్కా, నిన్ను నన్ను పై రెండింటిని విశ్వమనక భయలనకుండేదున్నాదంచన గుర్తు లేకుండు అమల వివేక, చాలు నీవి క్రమమెరిగి నాకా. శిష్య, అమలా వివేక. అయ్యా గురుదేవా, అమలా వివేక అనగా వివరించండి. అమలా వివేక అనగా అస్వచ్ఛమైన వివేకము గలవాడా,
అంటే ఓ మలినరహితమైన విచారణ గలవాడా, నిన్ను నన్ను ప్రపంచమును జగమని ఎరిగే ఎరుక చేత ప్రబోధ విధానమందు వినుచున్న నీవు శిష్యుడు, వివరించి చెప్పుచున్న నేను గురువు. ఇక వీటికి వేరే ఉన్న విషయ ప్రపంచము మొత్తముగా గల జగత్తును ఒకటిగా, అంటే ఏ గుర్తు చేత ఒకటిగా గుర్తింపబడుచున్నది అంటే అజీవుడు, ఈశ్వరుడు, ఈ సమస్త ప్రపంచము ఈ మూడును జనించి గతించినవే. జీవుడు అంటే నిన్ను నన్ను జగత్తును, అంటే నీవు శిష్యుడవు, వివరింప చెప్పుచున్న నేను గురువును. ఇక మన ఇరువురికి వేరై ఉన్న ప్రపంచము అంటే ఈ మొత్తము జగత్తన్న ప్రపంచమున్న ఒకటే. ఈ మూడింటిని అంటే జీవుడు, ఈశ్వరుడు, సమస్త ప్రపంచము ఈ మూడింటిని కూడా జనించి గతించే నీవే అని ఏ తెలివి చేతైతే తెలుసుకున్నావో, ఈ మూడింటిని ఏ తెలివి చేతైతే తెలుసుకున్నావో ఆ తెలివి చేతనే, అంటే ఆ ఎరుక చేతనే అచలము కనుగొని వీటికి వేరయున్న పరిపూర్ణమును ఉండచూచుకొని, అంటే ఈ మూటికే పరముగా పరిపూర్ణ పరబ్రహ్మము శాశ్వతమై ఉన్నదని తెలుసుకొని, ఇక నిన్ను నన్ను జగమును జగమని ఎరిగే ఎరుకమాను. నిన్ను నన్ను జగమును జగమని ఎరిగే ఎరుకమాను. ఈ విధంగా అభిన్న భిన్నంగా గుర్తించే అంటే ఎరుగబడుచున్న గుర్తును విడిచియుండుము చాలు. భ్రాంతిరహిత విధానమునకు ఈ ఆరుడత సరిపోగలదు. అట్లు తెలుసుకున్న తెలివిని అంటే ఎరుకను విడిచిపెట్టుము చాలును. నీ వీక్రమమెరిగినాక అంటే గురుముఖత క్రమ పద్ధతిలో ఆ వస్తునిచ్చే పూర్వకముగా ఈ హంసమును దృఢపరుచుకున్న మీదట అంటే ఈ పద్ధతి విధానము తెలిసిన తరువాత ఇక నిన్ను నన్ను పై రెండింటినీ విశ్వమనక నీవు నేను ఎరుక బయలు ప్రపంచమనక అంటే జీవుని అని గాని ఈశ్వరుణ్ణి అని గాని అఖండ ఎరుక విశ్వము అనక భయలనకుండా పరిపూర్ణము ఉన్నదను నిర్ణయము లేకుండా జీవునని గాని ఈశ్వరునని గాని అఖండ ఎరుకే విశ్వము అనక భయలనకుండా పరిపూర్ణము ఉన్నదో అని నిర్ణయము లేకుండా అంటే ఉన్నదేదో శాశ్వతమై ఉండనే ఉంటుంది అనే మాటను కూడా అనకుము, అనకూడదు అనే మాటను కూడా అనకుము. ఎందున్నాదంచన గుర్తే లేకుండు నిర్ణయించుటకు వీలు కాని స్థితిలో ఎరుక లేకపోవచ్చున్నది.
ఇదియే భ్రాంతిరహిత విధానము. పరిపూర్ణము ఉన్నదని గాని ఎరుక లేనిదని గాని నిర్ణయించుటకు ఎరుకే లేని స్థితి ఇక నీకు దృఢము కాగలదు. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.